హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా వంట చేసే టైం లేనప్పుడు, ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం ఏదైనా వంట చేసే ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్ అండ్ టేస్టీగా 15 నిమిషాల్లో అయిపోయే పెరుగు చారుని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దానికోసం ఒక గిన్నెలోకి ఒక 2 కప్పుల కొంచెం పులిసిన పెరుగుని తీసుకోండి. ఈ చారుకి బాగుంటుంది. మరి తీపిది అంత పులిసింది కాకుండా ఇలా మీడియంగా కొంచెం పులిసి ఉంటుంది కదా, అది తీసుకోండి. అలాగే దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. లేకపోతే సాల్ట్ వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు నేను ఒక అరకప్పు నీళ్ళు పోసుకుంటున్నానండి. మీకు ఇంకా కొంచెం పల్చగా కావాలంటే 1 కప్పు వరకైనా నీళ్ళు పోసుకోవచ్చు. నాకు కొంచెం థిక్గా కావాలి, అందుకని నేను ఒక అరకప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉండాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఒక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని ఈ పోపంతా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇలాగా పోపంతా వేగిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం ఇంగువ, ఒక 2 పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని ఒక 2 నిమిషాలు వేయించండి. అంతే, ఎక్కువ వేయించొద్దు, బాగోదండి. ఉల్లిపాయలు ఇలా ఉంటేనే అన్నంలో అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగునంతా వేసేసి దీనిలోకి కొంచెం వాటర్ పోసుకొని ఇలా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని ఏదైనా ఉప్పు కారం తగ్గింది అనుకుంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పెరుగు చారు రెడీ అయిపోతుంది. కరెక్ట్గా 10 నిమిషాల్లో అయిపోతుందండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్